ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఎలా మేనేజ్ చేయాలి, ఇలా రకరకాల అసలు మైండ్ ఏంటి, స్ట్రెస్ ఏంటి, ఇవన్నీ డిస్కషన్ చేస్తున్నాము ఈరోజు. మనసు స్వభావం గురుదేవులు చెప్తున్నారు అష్టావక్ర గీతలో 12వ అధ్యాయం. ఒక పట్టు వస్త్రము ముళ్ళ కంపలో చిక్కుకుపోయింది అనుకుందాం. చిక్కుకుపోతే మనం ఏం చేస్తామండి? దాన్ని విడిపించడానికి ట్రై చేస్తాం కదా. అయితే అవటాదవటంగా ఏదో ఒకలాగా బట్టని లాగేసామనుకోండి, ఏమవుతుంది? చిరిగిపోతుంది. చిరగకుండా దాన్ని ఆ ముళ్ళ కంచెలోంచి ఆ పట్టుబట్టని లాగాలి అంటే నైపుణ్యం కావాలి. అవునా? అట్లానే మనసు కూడా ఏదైనా ఇష్టపడ్డమో, ఇష్టం లేకపోవడమో చాలా సులువు. ఇది నాకు ఇష్టమో, ఇది ఇష్టం లేదు. ఒక ఉయ్యాలలాగా అటు ఇటు ఊగుతూనే ఉంటుంది. చాలా సులువుగా అంచుల దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా చేస్తూ ఉన్నప్పుడే మనసుకి పని. నిల మనసు నిలిచేదే దీని మీద, ఇష్టానిష్టాల మీద ఊగిసలాడుతూ. ఈ విరుద్ధాలు లేకుండా మనసు ఉండనే ఉండదు. ఈ ద్వంద్వాలు లేకుండా, ఈ ఊగిసలాట లేకుండా మంచి చెడుల మధ్య మనసుకి అర్థమే లేదు. మనసు ఉండాలి అంటే ఈ విరుద్ధాలు ఉండాలి, ఊగిసలాట కూడా ఉండి తీరాల్సిందే. అయితే నచ్చుతుంది, లేదు నచ్చలేదు అంటుంది, లేదు ద్వేషిస్తుంది, మళ్ళీ ఆ, ఇంకొక దాన్ని ప్రేమిస్తుంది. రైట్. ఏది మంచి అని అర్థం చేసుకుంటుందో అలా వెడుతూ ఉంటుంది, ఇది చెడు అని అర్థం చేసుకుంటుంది, అటు వెళుతూ ఉంటుంది. ఏది చేయకూడదో అటుపక్క వెడుతూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. చేద్దాము అని కాదు, ఇది తప్పు, ఇది చెడ్డది అని అనుకుంటుంది, కానీ అటుపక్కే మళ్ళీ మనసు పెడుతూ ఉంటుంది. అది ఎంత చెడ్డదో అనలైజ్ చేయడానికి రాదర్. నచ్చుతుంది, నచ్చదు, ద్వేషిస్తుంది, ఇలాగా ఈ ఊగిసలాట ఏం చెయ్యకూడదో కూడా ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అయితే చెయ్యకూడని దానిని ఎక్కువసేపు తలుచుకుంటూ ఉంటుంది. ఇది తప్పు కదా, ఇలా చేస్తే అదే ఎక్కువ సార్లు ఆలోచిస్తూ ఉంటుంది. మంచి కంటే కూడా చెడు పట్ల చెయ్యకూడదు అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏవో సూత్రాలు, ఒక ఐడియా, ఆదర్శాలు, ఆ, ఈ పద్ధతిలు ఇవన్నీ అంటి పెట్టుకుని ఉంటూ ఉంటుంది. నేను ఇది చెయ్యాలి, నేను అలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. ఆదర్శాలు కొన్ని పెట్టుకుంటుంది, ఇలాగనే ఉండాలి. ఉదాహరణకి ఈ మధ్య ఇవాళ రేపు చాలా మంది దగ్గర వింటున్నాను, బ్రాహ్మీ ముహూర్తంలో సాధన చేస్తే చాలా మంచిది, 3 గంట కల్లా లేచిపోయి చేసేస్తే మంచిది మొదలెడతారు చేయడం. 4 రోజులు అయ్యేసరికల్లా మళ్ళీ ఆ ఆదర్శాన్ని ఫాలో అవ్వడం కూడా కష్టమే. ఇవన్నీ మనకి జరుగుతూనే ఉంటాయి. ప్రతి నిత్యము చేసేద్దామని అనుకుంటాము, మళ్ళీ అంత ఆదర్శవంతంగా బతకడము కష్టమే. ప్రతిసారి ఫెయిల్ అవుతూ ఉంటాము. ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ నిందలు మొదలు పెడుతూ ఉంటాము. అయితే సాధననో, లేదు మన ప్రయత్నాన్ని నిందిస్తూ ఉంటాము. లేదు అంటే నేను ఇంకా ఎలా బెటర్ అవ్వాలో, ఫలానా ఫలానా పరిస్థితుల వల్ల నేను లేవలేకపోయానండి, రాత్రి చుట్టాలు వచ్చారు కాబట్టి పొద్దున్నే లేవలేకపోయాను, ఏదో ఒకలాగా ఆ పరిస్థితుల్ని నిందించడమో, చుట్టుపక్కల వాళ్ళని నిందించడమో, మన సాధనాన్ని నిందించడమో, లేదు మీకు మీరే నిందలు వేసుకోవడమో, లేదు మనం వాడే సాధనాలని నిందించడమో, ఇలాగ ఈ నిందలతో నడిచిపోతూ ఉంటుంది. ఇది నాకు పని చెయ్యట్లేదు అని ఆయన అనుకుంటారు, లేకపోతే నాకు ఇది సరిపడదండి అని అనుకుంటూ ఉంటారు. ఈ రెండు కన్క్లూజన్స్కి రావడం చాలా ఈజీ. ఇది నాకు సూట్ అవ్వదు అని వదిలేసుకోవడం ఒకటి. లేదు అంటే ఊరికే అంటూ ఉంటారండి, అవేమి నాకు పని చేయవండి. ఇవి రెండు చాలా సులువుగా చెప్పేయచ్చు. అయితే మనసు ఏం చేస్తుంది? అదే పరిస్థితుల్లో మళ్ళీ కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఇవే ద్వంద్వాల్లో కొట్టుకుంటూ ఉంటుంది. ఎలాగా అంటే ఒక కోతి కథ చెప్తున్నారు గురుదేవులు ఇక్కడ. ఒక రైతు గురువుగారి దగ్గరికి వెళ్ళారట.
వెళ్ళి నాకేదన్నా ఒక మంత్రం ఇవ్వండి అని అడిగారట. గురువుగారు తప్పకుండా నాన్న అని ఒక మంత్రాన్ని ఇచ్చారు. ఇచ్చి ఈ మంత్రం ఎలా వాడాలి అని అడిగట రైతు. అడిగితే ఈ మంత్రం ఎలా వాడాలో చెప్పి, మంత్రం వాడుతున్నంతసేపు కోతిని మాత్రం తలుచుకోవద్దు నువ్వు అని చెప్పారట. అరే నేను కోతి గురించి ఎందుకు ఆలోచిస్తాను, మా ఇంటి చుట్టుపక్కల కోతులు లేవు, నేను పండించేదేమో వరి పంట, గోధుమలు, అక్కడికి కోతులు రమ్మన్నా రావు, నేను ఎందుకు ఆలోచిస్తాను, చాలా ఈజీ ఈ విషయం అనుకున్నాడు. వెళ్ళాడు వెనక్కి. ఆ మంత్రంతో ధ్యానం చేద్దామని పొద్దున్నే స్నానం చేసి కూర్చున్నాడు. గురువుగారు చెప్పిన మాట గుర్తొచ్చింది, కోతి కోసం మాత్రం ఆలోచించద్దు అని. సరే కూర్చున్నాడు, ధ్యానం చేద్దామని కూర్చుంటే ఫస్ట్ ఏం గుర్తొచ్చింది? పోతే గుర్తొచ్చింది. సరే ఈ టైంలో చేస్తున్నాను కాబట్టి ఎందుకో ఇలా జరుగుతోంది, మధ్యాహ్నం చేద్దాం అనుకున్నారు. మధ్యాహ్నం కూర్చుంటే మళ్ళీ కోతే కనిపించింది. కోతే గుర్తొస్తోంది, ధ్యానం కుదరట్లేదు. అప్పుడు అనుకున్నాడు, మేబీ చుట్టుపక్కలంతా కోతులు ఏమైనా తిరుగుతున్నాయో ఏమో ఈ రోజు, ఆ వైబ్రేషన్స్ వస్తున్నాయి నాకు, అందువల్ల నేను అనుకుంటాడు. సరే రాత్రి కూర్చుంటాడు. రాత్రి కూడా మళ్ళీ కోతే గుర్తొస్తుంది. 4 రోజుల పాటు ఆ మంత్రం తీసుకుని ధ్యానం చేద్దాం అనుకుంటున్న ప్రతిసారి కూడా మళ్ళీ 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 ఈ కోతే గుర్తొస్తోంది. ఆఖరికి రాత్రిపూట కలల్లో కూడా కోతే కనిపిస్తోందిట. కృష్ణవేణి గారు, జై గురుదేవ్. ఏది వద్దనుకుంటే మనసు అటే వెడుతోంది. భయపడి పరిగెట్టాట గురువుగారి దగ్గరికి, పరిగెట్టి, బాబు మీ మంత్రము వద్దు, ఈ మంకీ బిజినెస్ నాకొద్దు, తీసేసుకోండి అని కాళ్ళ మీద పడ్డాట. సి మనిషి మనసు పరిస్థితి అలా ఉంటుందండి. మనసు అలా ఉంటుంది. అష్టావక్రుల వారికి ఈ మనసు స్వభావం ఏమిటి అనేది చాలా చక్కగా తెలుసు. ఒక గోల్డెన్ పాయింట్ ఉంది. మనసుని ఈ ఇలా ఈ కొట్టుమిట్టాడే స్థితి నుంచి బయట పడేయడానికి ఒక అద్భుతమైన గోల్డెన్ పాయింట్ ఉంది. ఏమో తెలుసా? వండర్ అవ్వడం, ఆశ్చర్యం. ఆశ్చర్యపోయినప్పుడు మనసులో అసలు ఆలోచనలు ఉండవు, ఎటువంటి కాన్సెప్ట్స్ ఉండవు. ఏదైనా చూసి ఆహ్ అని ఆశ్చర్యపోయారు అనుకోండి, ఆ క్షణంలో ఆలోచనలే ఉండవు. మనసు శూన్యం అయిపోతుందండి. అయితే ఈ ఆశ్చర్యం పడ్డంత సేపు నిలవదు. మళ్ళీ మనసు ఆ కాన్సెప్ట్స్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా సన్నని రేఖ ఈ రెండింటిని వేరు చేస్తోంది. ఇష్టాలు, అనిష్టాల పైన ఆశ్చర్యాన్ని వ్యక్తీకరించండి. ఒక అద్భుతంలాగా చూడండి. నాకేం కావాలి, ఏది వద్దు, అవన్నీ కూడా నాకిది కావాలి, ఇది వద్దు. ఆహ్, ఒక అద్భుతంలాగా చూడండి. అరే! నాకీ కోరిక వచ్చిందే, ఇది కావాలి అని నేను కోరుకుంటున్నానే, అది ఒక అద్భుతం అని అనుకోండి. ఆటోమేటిక్‌గా మైండ్ డిసపియర్ అయిపోతుంది. ఆలోచనలు ఈ కాన్సెప్ట్స్ వైపు వెళ్ళకుండా మాయమైపోతుంది. ఆలోచనలు కరిగిపోతాయి. ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఇష్టాలు, ఇష్టాలు ఉన్నా లేకపోయినా ఉండడమో మెచ్చుకోండి. అద్భుతం కింద చూడండి. లేకపోవడాన్ని కూడా అద్భుతం కింద చూడండి. ఏం మిగులుతుంది అప్పుడు? తత్. తత్ సత్. అది అంతే. సత్యం తప్ప ఇంక ఏమి, శూన్యం తప్ప ఇంకేమీ ఉండదు. జనకులు వారి మనసులోంచి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అష్టావక్రుల వారు తీసి పడేశారు. ఇంక జనకులు వారిని బాధించడానికి ఏముంది? ఏమీ లేదు. అనంతాన్ని చూసినవాడు జనకుడు. పరిమితులు లేని అనంతం, ఆ జ్ఞానముంది అతనిలో. శరీరానికి సంబంధించింది కాదు. అది అద్భుతం. ఈ శరీరం పరిమితమైనది.
మనసు ఆలోచనలు మితులు ఉన్నాయి, దానికి పరిమితులు ఉన్నాయి. అది దాటి పరిమితులు లేని ఆత్మ ఉంది చూసారు, దానికి సంబంధించిన అద్భుతం అది, ఆ జ్ఞానము. నేను అంటే ఈ పరిమితమైన శరీరము, పరిమితమైన ఆలోచనలే కాదు, అంతకు మించిన అనంతం అన్న జ్ఞానంలో ఉన్నాడు చూసారు జంట్లో. అది అద్భుతం. ఆ! అది ఇంత జ్ఞానము ఉన్నా, ఆ అనంతం, సత్యము ఇవన్నీ గ్రహింపు ఉన్నా, ఇంకా ఈ స్థూల శరీరం పట్లనే మనసు మళ్ళీ మళ్ళీ ఎందుకు ఎగిసి పడుతూ ఉంటుంది, ఆలోచనలు ఎందుకు వస్తూ ఉంటాయి అనేది మళ్ళీ ఒక ఆశ్చర్యం. గమనిస్తున్నారో? అనంతం అనేది ఆ జ్ఞానం ఉంది. అంత నాలెడ్జ్ ఉన్నా మళ్ళీ ఎందుకండి మనసు ఇలాగే అవుతూ ఉంటుంది. మన వాళ్ళు చాలా మందికి ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది. సాధన చేస్తున్నప్పుడు, సుదర్శన క్రియ చేస్తున్నంత సేపు బాగుంది. మళ్ళీ ఎందుకో మళ్ళీ మనసు అటే వెడుతూ ఉంటుందండి. ఆలోచనలు మాత్రం తగ్గట్లేదండి అంటూ ఉంటారు చూసారు. దానిని కూడా ఒక ఆశ్చర్యం కిందే చూసారు జనకుల వారు. చూడండి, ఇది అద్భుతం. అది కూడా అద్భుతం. అంతా తెలిసి మళ్ళీ ఎందుకు? ఏమంటారు, కుక్కతో ఒక వంకరలాగా మళ్ళీ బాహ్య ప్రపంచంలో అలాగనే ఆలోచనలు తినేస్తున్నాయే బుర్రని. అది కూడా మళ్ళీ ఒక అద్భుతం. రైట్. ఒక చైతన్యవంతమైన ఎరుకలో ఉండే వ్యక్తి ఇంకా ఎక్కువగా బాధిస్తాయట ఈ పొరపాట్లు. తప్పు చేస్తున్నానే అన్న బాధ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. ఎంత సూక్ష్మం తెలిసినా ఆ స్థూలం ప్రపంచంలోనే ఉండిపోతున్నాను ఎందుకు నేను అనేది ఇంకా ఎక్కువగా బాధపడతాట. చైతన్యవంతమైన ఉండే మనిషి తాలూకు సమస్యే ఇది. అతని మనసే అతని సమస్య. ఎదుటి వాళ్ళ మనసు కాదు. ఎవరి మనసు వాళ్ళకే బాధ. నాకెందుకు ఇలా ఆలోచనలొస్తున్నాయి? ఆ కాన్షియస్ చైతన్యవంతంగా ఉండేవాడు, ఎరుకలో ఉండేవాడు, అతని మనసు స్వభావం ఇంకా బాధపడుతుంది సమస్యలు. అతని మనసే అతనికి సమస్య అయిపోతూ ఉంటుంది. కొంచెం ఎరుక ఉన్నా, అతన్ని బాధ పెట్టేది అతని మనసే. అసలు ఈ సమస్య ఏమిటి అనేది ఒక్కసారి చూద్దాం. అష్టావక్రుల వారు 4 పాయింట్లు చెప్తున్నారు. మనసుకి ఈ సమస్యలు ఎందుకొస్తున్నాయి అంటే 4 విధాలుగా. ఒకటేమి సెక్స్. రెండోదేమి నాది అనే భావన. మూడోదేమి కోరికలు. నాలుగోదేమి భయము. మొట్టమొదటిది మనం చూస్తే సెక్స్ మొట్టమొదటిది. ఈ శరీరము ఈ రూపం దాల్చడానికి కారణం ఏంటండి? సెక్స్ అంటే ఏంటి తెలుగులో? వీర్యకణం సూర్యకణం రెండు. ఏమా? వీర్యకణం సూర్యకణం. ఆహా! కాదు, కాదు. శృంగారము. యాహ్! శృంగారము. శరీరము ఈ రూపం తీసుకుంది, మనం పుట్టాము అంటే కారణం కూడా సెక్సే. ఇది మనిషిలో ఉండే బేసిక్ ఇన్‌స్టింక్ట్ అండి. మూలాల్లోంచి జన్మ జన్మల నుంచి మిగిలిపోయిన వాసన మనిషిలోని జంతువు రూపంలో ఉన్నప్పుడు కూడా ఈ సెక్స్ అనేది ఆహ్, మనలో ఉన్న ఇంప్రెషన్, వాసన జన్మ జన్మల నుంచి మోసుకొని వస్తున్నాము. ఈ శరీరం రూపం దాల్చింది కూడా సెక్స్ వల్లనే. అయితే జంతువులు జంతువుల విధానంలో చేసే సెక్స్ ఉంటుంది చూసారు, అది అన్నిటికంటే కూడా నీచమైన రూపంలో ఉండే సెక్స్. గ్రేడేషన్స్ ఉన్నాయి దీనికి కూడా. సెక్స్‌లో కూడా రకరకాల డిగ్రీస్ ఉన్నాయి. చూడండి. ఎ ఎలాగా మనుషులకి ఈ జననేంద్రియాల పట్ల, జననాంగాల పట్ల అంత ఇష్టము, ఉత్సాహము ఎందుకుంటుంది? దానివల్ల అచేతనంగా అయిపోతున్నాము అని తెలిసి కూడా అన్‌కాన్షియస్ అయిపోతున్నాము. ఈ ఈ ఈ ఈ ఈ ప్రక్రియలో పాల్గొనడం వల్ల మనము జననాంగాల పట్ల ఉత్సాహం పెంచుకుని అచేతనంగా అయిపోతున్నాము అని తెలిసి కూడా
యానిమలిస్టిక్ సెక్స్ వల్ల ఎందుకు ఆ ఉత్సాహం ఉంటోంది? ఇది ఒక అద్భుతము. మనిషిగా పుట్టినందుకు ఆ శృంగారం పట్ల మోజు ఉంటూనే ఉంటోంది. అవునా? అయితే పోర్నోగ్రఫీ చూస్తూ ఉంటారు మనుషులు. మెంటల్ గా మేకప్ టీనేజ్ పిల్లలు కూడా పోర్నోగ్రఫీ బొమ్మలు అవి చూసి వీడియోలు అవి చూసి ఏదో సరదా పడిపోతూ ఉంటారు, ఉత్సాహపడిపోతూ ఉంటారు. ఇది ఇమ్మెచ్యూర్ లవ్. అందులో పరిణతి లేదు. ఆ సెక్స్ భావనలలో పరిణతి లేదు. ఇది జంతువులు ఆ, లాగా ప్రవర్తించడము అనుకోవచ్చు. లేదు, శరీరం వరకు ఫిజికల్ సెక్స్ వరకు ఉండేది ఫస్ట్ గ్రేడ్. ఏమి ఆ వీడియోలు చూడడము, జననాంగాల పట్ల ఆసక్తి ఉండడము, ఈ ఫిజికల్ లెవెల్లో కలవాలి అని అనుకోవడము, ఇవన్నీ కూడా మొదటి గ్రేడ్. అయితే ఆ ఇంకొంచెం ఉన్నతమైనది ఏమి అంటే, ఇంకొంచెం ఎదిగారు అనుకోండి, కొన్నాళ్ల పాటు కలిసిమెలిసి జీవించాక ఊరికే శరీరం పట్లనో జననాంగాల పట్లనో ఆగిపోదు ఆ ఉత్సాహము. ఫీలింగ్స్, వైబ్రేషన్స్ కూడా కావాలి. మైండ్ మానసిక లెవెల్లోకి వెడతారు. ఈ జననాంగాల పట్ల ఉండదు. ఆ ఇంకొంచెం పైకి ఉన్నత స్థితికి వెడుతుంది. ఆ ఏమది కొంచెం ఆ, ఆ, ఎలా ఉన్నారు ఏమిటి ఇలాంటివన్నీ అవసరం లేదు. వాళ్ళ అటెన్షన్ ఎలా ఉంటుంది? మొట్టమొదటి గ్రేడ్ లోని ఒక మాంసము ముద్దలాగా ఉంటుంది. ఎలాగైతే గద్ద ఆకాశంలో ఎగురుతున్నప్పటికీ ఎక్కడైతే మాంసం ముద్ద కనిపిస్తుందో దాన్ని ఎగరేసుకుపోవడానికి నేల మీద దూరంగా ఉండేది కూడా కనిపిస్తుంది. అట్లాగా జననాంగాల పట్ల మాత్రమే దృష్టి ఉంటే అది ఇమ్మెచ్యూర్ లెవెల్ ఆఫ్ సెక్స్. ఆబ్సెషన్ అనొచ్చు దాన్ని. ఆ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? జైలుకు వెళ్ళిపోతూ ఉంటారు కూడా, పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి. ఈ అడాలసెంట్ సెక్స్ దగ్గర ఆగిపోతూ ఉంటారు కొంతమంది. ఇంకొంచెం మెచ్యూర్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? కంపానియన్షిప్ కావాలి వాళ్ళకి. ఒకరంటే ఒకళ్ళకి ఆ దగ్గరగా ఉండాలి. ఆ మనసుని కూడా పట్టించుకుంటారు. ఆ కంపానియన్షిప్ కావాలి, కలిసిమెలిసి ఉండాలి. ఆ స్పర్శ అనేది సెకండరీ అవుతుంది వాళ్ళకి. అది కొంచెం చాయిస్ లోకి వెళ్ళిపోతారు. శరీరం ఒక్కటే కాదు, మనసు కూడా. మనసుకి నచ్చినట్లు ఉండాలి, ఒకరికొకరు నచ్చినట్లు ఉండాలి అనే భావనతో ఉంటారు. ఇందులో కూడా మళ్ళీ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇలా ప్రవర్తించాలి, అలా ప్రవర్తించాలి అంటూ. ఇంకా థర్డ్ అండ్ ఫైనల్ సెక్స్ ఫామ్ ఏమి అంటే ఆత్మలు ఏకమవ్వడము. ఎప్పుడైతే ఆత్మలో ఆ కోరిక ఉందో అది పరిణతి చెందిన ప్రేమ. సూపర్ రిఫైన్ అయిపోయిన శృంగారము సెక్స్. ఆ సంపూర్ణత్వం, ఆ ఎంటైరిటీ, అనంతంతో ఏకమవడం అనేది ఉంది చూశారు. జీవితం అంతా కణ కణంలోని నిండి ఉంటుంది ఆ ప్రేమ. సృష్టి అంతా నిండి ఉంటుంది. చెట్టు, పువ్వులు, పళ్ళు, ప్రతి చోట పోలినేషన్ జరుగుతుంది పువ్వుల్లో. సృష్టి అంతా ఉన్నది పరిణతి చెందిన ప్రేమ అనేది గుర్తించగలగడం. ఆత్మ ఏకమవ్వడము, ఆత్మతో ఏకం అవ్వడము అనేది ఉంది చూసారు. ప్రతి ఒక్కటి సెక్స్ లోంచి వచ్చిందేనండి. జంతువులు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, పక్షులు కావచ్చు. ఈ ఆత్మ, మనసు ఏకమవడం ఉంది చూసారు. ఆ లోపల మనలో మనము స్థిరంగా ఉండగలగడం ఉంది చూసారు. అది అన్నిటికంటే ఉన్నతమైన ప్రేమ, ఉన్నతమైన శృంగారము అనొచ్చు, సెక్స్ అనొచ్చు. ప్రేమ, దివ్యమైన ప్రేమ, భగవత్ ప్రేమ వైపుకి మనల్ని తీసుకుని వెడుతుంది. ఇది ఆత్మరతి, ఆత్మలో ఏకమవడము అనేది ఉంది చూశారు. అది దివ్యమైన ప్రేమ వైపుకి తీసుకెడుతుంది. రైట్. ఈ లోయర్ ఫార్మ్ ఆఫ్ సెక్స్ ఉంది చూసారు. ఆ జననాంగాల పట్ల మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటూ అచేతనంగా అయిపోతూ ఉంటారే, ఇది ఒక వండరే. అష్టావకుల వారు ఏం చెప్తున్నారు? దాని పట్ల కూడా ఆశ్చర్యాన్ని కనబరచండి.
అటువంటి ఆలోచనలు మీ మనసులో వస్తే దానికోసం మళ్ళీ బాధపడిపోవడం కాదు. నాకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని బాధపడిపోవడం కాదు. అది కూడా ఒక వండరే. అది ఎప్పుడైతే మీరు ఒక అద్భుతం కింద, ఆశ్చర్యం కింద చూసారో, ఇలాంటి ఆలోచనలు నాలో వస్తున్నాయి అని దాన్ని ఒక ఆశ్చర్యం కింద మీరు ఎప్పుడైతే చూసారో, అప్పుడు మీలో ఒక మార్పు జరగడాన్ని గమనిస్తారు. అటువంటి కోరికలు తగ్గిపోవడాన్ని గమనిస్తారు. ఎప్పుడైతే మీ మనసులోని అలా ఆలోచనలొచ్చినప్పుడు దాన్ని అడ్డుకోవాలని చూసారో, అది ఇంకా పెరిగిపోతుంది. ఇందాకల మంకీ బిజినెస్ చెప్పారు కదా గురుదేవులు. అలాగా అడ్డుకోకండి. ఈ మెళకువ తెచ్చుకోండి. దాన్ని ఒక అద్భుతం కింద చూడండి. ఇంత శ్రవక్ర యోగ సూత్రాలు ఇన్నిన్ని చేస్తున్నాను, ఇన్ని సాధనలు చేస్తున్నాను, ఇన్ని పూజలు, పునస్కారాలు చేస్తున్నాను. అయినా సరే నాలో ఇంకా ఇటువంటి యానిమల్ ఇన్‌స్టింక్ట్ ఇంకా ఉందా? ఈ ఉత్సుకత, జననాంగాల పట్ల ఉత్సుకత లాంటిది ఇంకా ఉందా? ఇమ్మెచ్యూర్ సెక్స్ పట్ల ఆసక్తి ఇంకా ఉందా నాలో? దాన్ని ఒక అద్భుతం కింద చూడండి. ఏమవుతుంది అప్పుడు? ఏం జరుగుతోంది అనే ఎరుక వస్తుంది. ఆ క్షణాల్లోని నేను అంటే ఈ అనంతము అనేది మర్చిపోతారు. ఈ కోరికలలో పరిమితి వచ్చేస్తుంది. వెంటనే మీరొక ఆశ్చర్యాన్ని గనక కనబరిచారనుకోండి, అందులోంచి బయటకొచ్చేస్తారు. ఇది చాలా అందమైన జ్ఞానమండి. చాలా లోతుగా దీన్ని అర్థం చేసుకోవాలి. సర్వభూతాని చాత్మానం. సర్వభూతాని చాత్మాని.